వస్తా ఆడు వస్తా నెక్స్ట్ కార్తీక్ రెడీగా నువ్వే రిషి ఇలా రాతండి ట్రూటా డేరా ట్రూటా సరే నువ్వు మీ డాడీ కోసం ఏదో ఫింగర్ చెప్పాలి ఈజీ ఇచ్చా చాలా ఈజీ ఇచ్చాను బై నేను కష్టపడి తెస్తుంది నాకు చెప్పు మీ డాడీ కోసం ఏ పాట డాన్స్ చేస్తారు ఇట్లా బాలయ్య సాంగ్ డాన్స్ చేస్తారు బాగా వేస్తారా మీ తమ్ముడు కోసం ఏదో ఫిల్ చెప్పు అది సీక్రెట్ మీ తమ్ముడు కోసం పొగడాలి పొగడాలి ఈజీ టాస్క్ అని పొగడాలి పొగడంటే కామెడీగా పొగడాలి మీ ఇష్టం ఎలా పోయినా పర్లేదు అది పోయిన మాటలు అనిపించారు మా అమ్మకి అది పోయినామో అన్నట్టు తెలియాలి మాకు అది దా ఇప్పుడు బాగా పెట్టాడు మరి అది రాదు ఎన్ని రాదు ఇది జ్ఞాపకం కూడా బాగా పొగడాలి ఇప్పుడు ప్రమోట్ చేయాలి ఎవరు మనవాళ్ళు అందరూ ఆ నీవడే కదా మీకు గోల్డ్ క్లాస్మేట్ కదా అందుకే ఇచ్చాను ఏదో ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అది ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు సరే దోస్తులకి ఎవరంటే బాగా ఇష్టం ఎవరు ఓకే ఎవరు ఇష్టం ఉండదు నిహారికి ఇష్టం ఉండదా ఏమైతే చూపించు నిహారిగా మీరు పెట్టుకో మంచి ఇష్టం లేదని రిష్తా చెప్పిందా బాయ్స్ లో ఎవరు మంచిగా అనిపిస్తుంది అంటే నీకు ఎవరు అసలు అంటే అసలు బ్యాడ్ గా అనిపిస్తుంది మీరు ఎవరు హార్డ్ గా తీసుకుంటుంది జస్ట్ అందరినీ ఇది మాత్రం ఎవరు లేదు సరే నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీకు మీ తమ్ముడు కూర్చోడా అదేనా బుడ్డా కదా ఓకే బ్యాడ్ సాడ్ మూమెంట్ ఏంటి ఓకేనా సరే అందరూ 2000 డేర్ కూడా చేయాలి సరే మీ డేర్ ఏంటి తెలుసా 10 పుషప్స్ తీసుకోవాలి గుడ్ దాని మీద ఒక కూర్చోవాలి మంచిది బాగానే వెరీ గుడ్ 4 5 అందరూ 6 7 3 మాత్రం ఒకటి కూర్చోండి గోన లెక్కితే అలా కూర్చోవాలి అది మగధీరా అది కింద కింద మళ్ళీ వస్తుంది ఓకే గుడ్ బాగా ఒకలే చెప్పాను నవి నుంచి ఎందుకు ఇష్టం డేరా ట్రూతా అదే చెప్పలే ఓకే నువ్వు అన్నావు ఇప్పుడు డేర్ అన్నావు కదా డేర్ అన్నావు నువ్వు అన్నాడు కదా కొంచెం కొట్టచుకో నువ్వు బాగా ఓకే ఒక డేర్ రా లాంగ్వేజ్ నో ఫౌల్ లాంగ్వేజ్ ఒక పాత జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేయాలి బాగా ప్రమోట్ చేయాలి భార్గవ్ ఇప్పుడు కానీ కాన్సెప్ట్ ఏంటి తెలుసా భార్గవ్కి రేపు రిష్తాకి పావుతో ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ లోనే రిష్తా భార్గవ్ ఓడించింది ఇప్పుడు నువ్వు ఎందుకన్నా నువ్వు గెలలేదని చెప్పి చూపించాలి వల్గర్ నో వల్గర్ లాంగ్వేజ్ నో ఓన్లీ ప్రొవోక్ స్టార్ట్ అంతే సింపుల్ చార్ చిన్న డేర్ చెప్పిన మీ చెల్లించినారు అదే చెప్పింది అలాగా మీ తాత నీకు వచ్చేసి మీ తాత నిధిలో వేసి ట్యూషన్ లో మీ బాయ్స్ ఎవరికి ఇష్టం సింపుల్ తరుణ్ అంటే ఇష్టం ఎవరు ఇష్టం ఉండదు చెప్పాలి చెప్పు మరి మీకు గుడ్ బాయ్ మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? మీ డాడీ అంటే ఇష్టం, ఎందుకు మమ్మీ ఇష్టం?
పర్మిషన్ అందుకే మొమెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీ అక్క కోసం నాకు ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలి, అలా సాక్షి చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. మీ అక్క కోసం నాకు ఆఫరింగ్ కోసం హిడెన్ థింగ్ నాకు చెప్పాలి. సోషల్ ఏమి నటిస్తుందా చెప్పు. మరి ఉంటే సిబ్లింగ్స్ అంటే బోర్డు చెప్తారు. చెప్పు, ఏదో ఒక్క చెప్పు. హ్యాపీస్ట్ మూమెంట్ ఏంటి? 8 లో 98 పాయింట్ వచ్చింది. సాడ్ మూమెంట్ డాడీ మాట తప్పారు, డాగ్ పంట అని చెప్పి కొనలేదు, అదే నీకు సాడ్ మూమెంట్. ఆ డాగ్ ఏదో నెక్స్ట్ పంటలో వీడి చూస్తుంది. ఓకే, మీకు నేను ఒక అడిగిస్తున్నా, నేను అడిగిస్తానా? సరే, నీకు ఒక డేట్ ఇస్తాను. నువ్వేం చేస్తావు తెలుసా? ఇద్దరు చూస్ చేసుకో, ముగ్గురులో ఎవరిని చూస్ చేసుకో. వీళ్ళు ముగ్గురు కోసం నాకు ముగ్గురిని నువ్వు నవ్వించాలి. నాకు ఏదో నవ్వించాలి, ఏడిపించాలి. రెండింటి ఏదో పర్లేదు. అయితే నవ్వు లేదు ఏడు. ముగ్గురులో ఎవరు ఏడితే చాలు, ఎవరు చేస్తే చాలు. చేసుకో, వెళ్ళు. మంచిగా అవ్వాలి, వెళ్ళు. ఓకే, ఒక సాంగ్ చెప్పు. గోదావరి అందులో సైకో సైకో శంకరు చెట్టి బయటకి వేస్తాడు, లుంగి వెనకేస్తాడు, ఫ్యాన్ తీసి డ్రాయర్ బయటకి వేస్తారు, కంట్రీ కనిపిస్తుంది, పెద్ద కంట్రీ మూమెంట్ చేస్తుంది. జాకీ బ్రాండ్, తైల కంపెనీ ఆవు రాస్తాడు, పీస్ బ్యారల్ వచ్చాడు, 5 రూపాయలకి మొత్తం కట్టంతా కూడా. సరే వద్దులే, కూర్చో. ఇంకెవరు ఇక్కడ ట్యూషన్ నీకు ఎవరంటే బాగా ఇష్టం? నీ ఫ్రెండ్స్ లో పవన్ అంటే ఇష్టం. ఎందుకు పవన్ అంటే ఇష్టం? ఎవరంటే ఇష్టపడుతుంది ట్యూషన్ లో? నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? బోల్డ్ ఉంటాయి కదా. కొన్ని సాడ్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదో చెప్పు. మరి నన్ను బాధ పెట్టు. ఇప్పుడు హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పి నన్ను అనుకోవచ్చు. చెప్పాలి చెప్పు హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పు. ఏమని పొగిడారు నేను? అది ఏమని పొగిడారు? అందులో ఆనందపడిపోయావు. పావని అత్తిడు పావని, నువ్వు మీ అక్క హరి కోసం ఎవరు సీక్రెట్ చెప్పావు? నువ్వంటే అనిపిస్తుంది మీ అక్కకి నువ్వంటే ప్రాణం కాబట్టి మీ అక్క హరి కోసం ఏమైనా సీక్రెట్ చెప్పాలి. ఎనీథింగ్, కానీ నిజమే చెప్పాలి. ప్రామిస్ చేస్తాను. మమ్మీకి చెప్పకుండా బయటికి వెళ్తుంది. వినండి. ఇంకా అబద్ధాలు ఆడుతుందా? అమ్మో, ఇది చెప్పండి. హరి టెన్షన్ పడక. ఇంకా స్నాప్చాట్ బాగా యూజ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తుంటాను, స్టోరీ పెడతా ఎక్కువ. ఇంకా నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు క్వశ్చన్? జ్యోతి అంటే బాగా ఇష్టం. ఎందుకు జ్యోతి అంటే అంత ఇష్టం? ఎవరు ఇష్టపడిన ట్యూషన్ లో? సైలెన్స్. ఎవరు ఇష్టపడిన ట్యూషన్ లో? సెకండ్ ఇయర్
ఇంటర్సెక్ట్ బాయ్స్ ఇష్టం సాడ్ మూమెంట్ ప్రతి మనిషికి సాడ్ మూమెంట్ ఉంటుంది. నాకు కరోనా వచ్చినప్పుడు మమ్మీ హాస్పిటల్కి వెళ్ళింది. మమ్మీ బాగానే ఉంది, క్వారంటైన్ లోనే కిందకి వెళ్ళింది. కిందకి వెళ్తే వాళ్ళు అన్నారు బాగానే ఉంటుంది అనుకుంటే ఉన్నారు. అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కింది తాతనే చనిపోయారు, మేము కూడా చనిపోతారు. వెరీ గుడ్. సో సాడ్ మూమెంట్ కాదు, హ్యాపీస్ట్ మూమెంట్. ఓకేనా? స్టాప్. సైలెంట్. ఒకరు చెప్పే అందరూ అదే చెప్పేస్తారు. అందరూ ఒకరు చెప్పు. వాడు ఎవరో ఇస్తాడు. అది నవీన్ అన్నాడు. అది ఎవరో చెప్పేసి నువ్వు చెప్పు. యశ్వంత్ ఎందుకు యశ్వంత్ అంటే ఇష్టం? చెప్పు. అది ఏం చేశాడు అసలు? మంచిగా ఉంటాడు, హెల్ప్ చేస్తాడు. యశ్వంత్ నీకు ఏది ఇష్టం బాగా? అది మొహం ఇష్టమా, అది ముక్కు ఇష్టమా, అది పళ్ళు ఇష్టమా, అది కళ్ళు ఇష్టమా? అర్థంకి వచ్చాడు బయట ఇస్తా వచ్చి కార్తీక్ అందరూ పిలు. కార్తీక్ ఫోన్ వచ్చింది. సరే, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ ఏమి లేవు, అంత గుడ్. ఇష్టం నవీన్ అంటే ఎందుకు ఇష్టం? దేవ్ వస్తాడు. అవునా? సరే, ఎవరంటే ఇష్టం ఉంది అసలు? నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? డాడీకి చెప్పకుండా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళిపోయాడు. సాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ ఏంటి? నీకు ఈ ట్యూషన్ లో నీకు ఎవరంటే బాగా ఇష్టం? మీ ఫ్రెండ్స్ లో ట్యూషన్ లో మాత్రమే? అలా కాదు, ఒకరే చెప్పాలి. కార్తీక భార్గవ అంటే ఎవరు అంటావు నువ్వు? అదే కదా, కార్తీక భార్గవ అంటే ఎవరి పేరు చెప్తావు నువ్వు? అది చెప్తున్నావు. కార్తీక్ అంటే ఇష్టం. ఎందుకు కార్తీక్ అంటే ఇష్టం బాగా? కార్తీక్ అంటే కొన్ని జోకులు వేస్తాను, నవ్విస్తానండి అందరినీ, చాలా మంచిగా ఉంటానండి. ఓహో, వెరీ గుడ్. ఎవరంటే ఇష్టం ఉండదు? ఈవెన్ గర్ల్ బాయ్ ఎవరైనా చెప్పచ్చు. అమ్మాయిలు లిఖిత్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉంది లిఖిత్ అంటే? తండ్రి అంతే కదా. సరే, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? నీకు ఎందుకు మీ తమ్ముడు అంటే ఇష్టం ఉండదు? లేదు, ఇష్టం ఉండదు. సరే, ఎందుకు మీ తమ్ముడు అస్తమానం తిరుగుతూ ఉంటావు నువ్వు? అంటే తిరిగితే బాగా ఆడుతుంది. ఇది ఇంకా బిస్కెట్. నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే 2022 లో అండి. అందరం క్రిస్మస్ కి అందరూ వచ్చారండి, చుట్టాలు అందరూ. ఆ ఒక్క రోజే చాలా బాగా తెలిసింది. పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారు, మామయ్య వాళ్ళు అందరూ కలిసి బాగా. డాడీ వాళ్ళు కూడా మాతో కలిసి ఆడుకున్నారు కదా క్రికెట్. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. నీ లైఫ్ లో సాడ్ మూమెంట్, నీకు పెయిన్ఫుల్ గా నీకు బాధ అనిపించింది ఉంటాయి కదా, ఏంటండి? ఆ 1 year ముందే డాడీకి కరోనా వచ్చింది. ఆ ఒక్కసారి కరోనా వల్ల చాలా మంది సాడ్ మూమెంట్స్ వస్తాయి. 2 నెలలు అసలు డాడీతో మాట్లాడలేదు. అదే సాడ్ మూమెంట్. ఇంకా అంతకు చెప్పలేదు. అందరూ చెప్తారమ్మా. చెప్పాలి. రిష్టే చెప్పండి, రిష్టే చెప్పాలి. చెప్పు. దువ్వాడ లవ్ స్టోరీ చెప్పాను. జ్ఞాపకం మంచిగా మమ్మల్ని నిక్కా దువ్వాడ లవ్ స్టోరీ ఏంటంటే లవ్ స్టోరీ కాదండి, చెప్పు. క్రష్ అండి. అంటే ఎలా క్రష్? డాన్సర్ అండి. డాన్సర్. ఓకే, నెక్స్ట్ అంతే. డాన్స్ అంటే తెల చూస్తా, తెల కనెక్ట్ అయింది. మా క్లాస్ అండి. మరి చెప్పు పోనీ, మరి నువ్వు చెప్తే ఆపేస్తాను. కరెక్ట్ చెప్పేసి నేనే చెప్పాను. చెప్పు. తను మా క్లాస్ అండి. తను డాన్స్ బాగా వేస్తుంది. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడదు కానీ కొంచెం బాగానే ఉంటదండి. చాలా మంచి అమ్మాయి. అంతేనా? ఆ క్లాస్